నిన్న మనం సీడ్ యాక్సెస్ రోడ్డు సెకండ్ ఫేజ్లో బకింగ్హామ్ కెనాల్ పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జి గురించి, దాని నిర్మాణ విశేషాల గురించి, తాజా అప్డేట్ల గురించి నిన్న ఒక వీడియో చూశారు కదా. ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డు సెకండ్ ఫేజ్లోనే కొండవీటి వాగుపై నిర్మిస్తున్న మేజర్ స్టీల్ బ్రిడ్జి గురించి, దాని తాజా నిర్మాణ విషయాల గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనీబెనీ టీవీ. ఫ్రెండ్స్, మనకి 13వ తేదీన సీడ్ యాక్సెస్ సెకండ్ ఫేజు నిర్మాణం అయిపోయి దాన్ని ప్రారంభించబోతున్నారు అనే విషయం తెలుసు కదా. రోజు మనం డ్రోన్లో బకింగ్హామ్ కెనాల్ పైనుంచి అలాగే సీడ్ యాక్సెస్ రోడ్డు సెకండ్ ఫేజు ఎండింగ్ వరకు డ్రోన్స్ విజువల్స్ చూస్తూ ఉన్నామని కూడా చెప్పుకున్నాం. మీరు అడిగిన కోరిక మేరకు మనం గ్రౌండ్ లెవెల్లో ప్రతి ప్రాజెక్ట్ గురించి ఒక డీటెయిల్గా వీడియో అయితే చేస్తూ వచ్చాం కదా. నిన్న బకింగ్హామ్ కెనాల్ పై ఎలా స్టీల్ బ్రిడ్జి నిర్మాణం జరిగింది, అలాగే ఇంకేమేం పనులు జరుగుతాయి అనేది ఇచ్చాం కదా. ఇప్పుడు కొండవీటి వాగుపై అలాగే గుంటూరు ఛానల్ పై నిర్మిస్తున్న మేజర్ స్టీల్ బ్రిడ్జి తాజా నిర్మాణాల గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి చెప్పుకుందాం. మనం ఒకసారి ఆ స్టీల్ బ్రిడ్జి లెంత్ కనుక చూస్తే 288 మీటర్లు అయితే నిర్మాణం అయితే చేస్తున్నారు. స్లాబుల నిర్మాణం అయితే పూర్తయిపోయింది. ప్రభుత్వం ఏదైతే గడువు ప్రకటించిందో దానికి స్టీల్ బ్రిడ్జి బకింగ్హామ్ కెనాల్ పై రెడీ అయిపోతూ ఉంది. అలాగే కొండవీటి వాగుకు సంబంధించిన మేజర్ స్టీల్ బ్రిడ్జి పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. కేవలం 13 రోజుల్లోనే 7 స్లాబులు 288 మీటర్ల స్టీల్ బ్రిడ్జిపై నిర్మాణం పూర్తి చేశారు. ఎందుకంటే 2 వాగుల మీద, ఎందుకు గుంటూరు ఛానల్ పైన కొండవీటి వాగు పైన ఈ స్టీల్ బ్రిడ్జి అనేది భారీ స్టీల్ బ్రిడ్జి, మేజర్ స్టీల్ బ్రిడ్జి అయితే నిర్మాణం చేశారు. అందుకే 7 స్లాబులు అయితే వేయాల్సి వచ్చిందనమాట. ఒక్కొక్క లెంత్ బేస్ చేసుకొని స్లాబుల నిర్మాణం వేయాల్సి వచ్చింది. అదే బేస్తో ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్లాబ్ వేసుకుంటూ రావడం జరిగింది. కేవలం 13 రోజుల్లోనే 288 మీటర్ల స్టీల్ బ్రిడ్జి మీద స్లాబ్లు అయితే పూర్తి చేశారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పనుల గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే కనుక, స్లాబులు అయిపోయినాయి, దానికి క్రాష్ బ్యారియర్లు అయితే పూర్తి చేస్తా ఉన్నారు. దాదాపు 90% క్రాష్ బ్యారియర్లు అయితే పూర్తి అయిపోయినాయి. ఇంకొక 10%, 5% మాత్రమే క్రాష్ బ్యారియర్లకు సంబంధించి పనులు అయితే ఇక్కడ కొండవీటి వాగు మేజర్ స్టీల్ బ్రిడ్జి మీద అయితే కొనసాగుతూ ఉన్నాయి. దాంతోపాటు ఒక స్లాబుల నిర్మాణం మీద క్రాష్ బ్యారియర్స్ ఒకటే నిర్మాణం చేయట్లేదు. టైం దగ్గర పడే కొద్దీ మిగతా పనులు కూడా నిర్మాణ సంస్థ అత్యంత వేగంగా పనిచేస్తూ ఉంది. క్రాష్ బ్యారియర్లతో పాటు మనకి తారు వేయాలి కదా. అందుకోసం ముందుగా ఏం చేయాలి, మనం బకింగ్హామ్ కెనాల్ పై ఎలా అయితే స్టీల్ బ్రిడ్జి నిర్మించారో, తారు వేశారనే వీడియోలు చేసుకుంటూ వచ్చాం కదా, సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ ఒకసారి చెప్తాను. దానికి బ్లాక్ కోటింగ్ అనేది వేస్తున్నారనమాట. ఇది ఒక్కొక్క స్లాబ్ మీద బ్లాక్ కోటింగ్ అనేది వేస్తున్నారు. దాంతోపాటు మాస్టిక్ షీట్లు అనేవి చేస్తూ ఉన్నారు. మీకు వీడియోలో చూస్తూ ఉంటేనే అర్థమవుతూ ఉంటుంది. మాస్టిక్ షీట్లు హీట్ చేస్తారు. హీట్ చేస్తే ఆ బ్లాక్ కోటింగ్ మీద స్లాబ్ మీద పోసిన తర్వాత అదంతా పెయింట్ లాగా బ్లాక్ కోటింగ్ అనేది ముందు రాస్తారు. తర్వాత హీట్ చేసి మాస్టిక్ షీట్ ని స్టిచ్ చేస్తారన్నమాట. స్టిచ్ చేసిన తర్వాత అనేది తారు పనులు ప్రారంభమవుతాయి. అంటే అవి వేసిన తర్వాతే తారు అనేది దాని మీద వేయటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ తారు పనులు ఎక్కడ సాగుతున్నాయి అంటే A1 నుంచి P1 వరకు. అంటే ఇవి A1 P1 అంటే P2 అంటే మీకు గత వీడియోలో చెప్పుకుంటూ వచ్చాం. పిల్లర్లు అనేవి 9 పిల్లర్లు ఏర్పాటు చేశారు. A1, A2తో పాటు P1 నుంచి P7 వరకు మొత్తం 9 పిల్లర్లు ఏర్పాటు చేసుకుంటూ వచ్చారని చెప్పాం కదా. అలాగే ఇప్పుడు ప్రజెంట్ అయితే A1 నుంచి P2 వరకు మాస్టిక్ షీట్స్ అనేవి వేస్తున్నారన్నమాట. ఇంకా వేరే వాటి మీద బ్లాక్ ప్రైమర్ కోటింగ్ అయితే వేస్తున్నారు. బ్లాక్ ప్రైమర్ కోటింగ్ అనేది ఫినిష్ అయిపోయిన తర్వాతే ఈ మాస్టిక్ షీట్లు అనేవి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఇది ఎందుకు వేస్తారు అంటే ఈ స్టీల్ డెక్ నుంచి నీటి నుంచి రక్షణ కల్పించేందుకు అనమాట.
మనకి వాటర్ అనేది తారు మీద పడినప్పుడు కొంచెం ఆటోమేటిక్గా దిగిపోతూ ఉంటుంది కదా, అప్పుడు స్లాబ్లోకి దిగటం ఇట్లా ఉంటాయి. కానీ మనకి అవన్నీ నాణ్యతతో కూడిన ప్రమాణాలతో కూడి పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి అవన్నీ ఏమి వాటర్ ప్రూఫ్తో ఉండే విధంగా షీట్స్ అవన్నీ వేస్తూ దాన్ని రెడీ చేస్తూ ఉన్నారు. అవి అక్కడ మాస్టిక్ షీట్లు పనులు అయితే కొండవీటి వాగు పైన కొనసాగుతూ ఉన్నాయి. అలాగే అవి వేసిన తర్వాత ఏదైతే మనం తారు అనుకున్నాం చూసారా, బిట్వీన్ కాంక్రీట్ బీసీ అంటారు అనమాట, దాన్నే తార్ అంటారు. మన ఇంజనీరింగ్ భాషలో బిట్వీన్ కాంక్రీట్ అంటారు, దాన్ని బీసీ అనేది చివరగా అనమాట. మాస్టిక్ షీట్ వేసిన తర్వాత దానిపైన చివరగా తార్ అనేది వేస్తారు. వేసిన తర్వాత మనం నిన్న వీడియోలో చెప్పుకున్నాం కదా, బకింగ్హామ్ కెనాల్ పైన ఏదైతే తారు వేసిన తర్వాత ఏం పనులు చేస్తున్నారు అనేది, పెయింట్ పనులు, గ్రీనరీ పనులు ఇవి చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వీటితో పాటు మనం ఇంకొక విషయాన్ని కూడా చెప్పుకోవాలి. బకింగ్హామ్ కెనాల్ నుంచి కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి వరకు కూడా మనకి వే అనేది కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అది దాని ఆకారం మనం చెప్పుకుంటే కనుక ఎస్ ఆకారంలో ఉంటుంది. మీరు చూసే ఉంటారు కదా వీడియోలో, ఎస్ ఆకారంలో ఉంటుంది. నేను చూపిస్తాను. ఇది ఎస్ ఆకారంలో ఉంటుంది. అది భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఈ రెండు స్టీల్ బ్రిడ్జ్లను సాఫీగా కలిపేందుకు, అంటే స్ట్రైట్ గా కాకుండా సాఫీగా, అంటే బకింగ్హామ్ స్టీల్ బ్రిడ్జి అనేది ఎలివేటెడ్ కారిడార్ కూడా ఉపయోగపడే విధంగా నిర్మించారనమాట. అందుకోసమే బకింగ్హామ్ కెనాల్ అనేది మన ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటుందో అక్కడికి స్ట్రైట్ గా వస్తుంది. కాబట్టి కొండవీటి వాగు మీద నిర్మించిన స్టీల్ బ్రిడ్జి మనకి ఉండవల్లి అటు సైడ్ నుంచి వెళ్తుంది కాబట్టి ఎలివేటర్ కారిడార్ కి, దాన్ని కనెక్టివిటీ కోసము ఆ ఏదైతే ఉందో ఆ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఎస్ ఆకారంలో దాన్ని డిజైన్ చేశారనమాట. దాని లెంత్ ఒక్కసారి మనం చూస్తే, దాని లెంత్ అంటే దాని పొడవు, ఆ స్టీల్ బ్రిడ్జి నుంచి ఈ స్టీల్ బ్రిడ్జి వరకు పొడవు చూస్తే 370 మీటర్లు ఉంటుంది. 370 మీటర్ల పొడవు అయితే అది ఉంటుంది అనమాట. అది చాలా కీలకమైన రోడ్డు అనమాట. దాని పనుల గురించి కూడా మనం ఒకసారి చెప్పుకుంటే, ఆ బకింగ్హామ్ కెనాల్ కు సంబంధించిన స్టీల్ బ్రిడ్జి దగ్గర నుంచి కొండవీటి వాగు స్టీల్ బ్రిడ్జి వరకు కూడా ఒక హైట్ లాగా క్రియేట్ చేసుకుంటూ మనకి బ్రిడ్జిలు అనేవి హైట్ గా వెళ్ళి దిగుతూ ఉంటాయి చూసారా, అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తూ ఉంటారు కదా మనకి, అలాగా ఒక హైట్ లోకి వెళ్ళి స్టీల్ బ్రిడ్జి దగ్గరికి అయితే కలుస్తుంది. అలాంటి పనులు అయితే చాలా ఫాస్ట్ గా దానిపై కూడా జరుగుతూ ఉన్నాయి. తారు వేసేందుకు కూడా దాని మీద కూడా పనులు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు పూర్తయిన పనులు అయితే, సబ్ గ్రేడ్ పనులు అయితే నిర్మాణం పూర్తి అయిపోయింది. అలాగే ఫౌండేషన్ లెవెల్ మొత్తాన్ని కూడా పెంచుతున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో జిఎస్బి అలాగే డస్ట్ ఉంతో చూసారా, డస్ట్ మొత్తం కూడా వేసి పైకి లేపుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అలాగే విట్ మిక్స్ ఇది కాంక్రీట్ WMM అనేది ఇంజనీరింగ్ వర్డ్ అనమాట. ఆ మెటీరియల్ తో మొత్తం హైట్, నిన్న చెప్పాను కదా, హైట్ అనేది పైకి లేపారనమాట. ఇది అప్రోచ్ రోడ్డుకు సంబంధించి జరుగుతున్న పనులు. మనం మొత్తం ఈ వీడియోలో కొండవీటి వాగుపై ఎలాంటి నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి, దాంతో పాటు దాని అప్రోచ్ రోడ్ పనులు కూడా ఎలా జరుగుతున్నాయి అనేది డీటెయిల్ గా చెప్పుకున్నాము. తర్వాత వీడియోలో మీకు అసలు డీటెయిల్ గా మళ్ళీ ఒక డ్రోన్ తో డీటెయిల్ గా బకింగ్హామ్ కెనాల్ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు సెకండ్ ఫేజ్ ఎండింగ్ వరకు కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియోలో గ్రౌండ్ లెవెల్లో మరి ఏదైతే అడుగుతా ఉన్నారో, గ్రౌండ్ లెవెల్లో విజువల్స్ అలా వీడియో చేయండి అని అడుగుతా ఉన్నారు. దానికోసమే నేనేమో బకింగ్హామ్ కెనాల్ కు సంబంధించిన వీడియో చేశాను. ఈ రోజు కొండవీటి వాకు సంబంధించి స్టీల్ బ్రిడ్జి ఏదైతే ఉందో దానికి సంబంధించిన వీడియో అయితే ఇది. ప్రస్తుతం పనులు అయితే అనుకున్న డెడ్ లైన్ ఏదైతే ఉందో, ప్రభుత్వం 13వ తారీఖు ఓపెనింగ్ ఉన్నా దానికంటే 2 రోజుల ముందే ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలని నిర్మాణ సంస్థ అయితే డెడ్ లైన్ పెట్టుకుంది. దానికి అనుగుణంగా పనులు అయితే సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరో 2 రోజుల్లో పనులు అయితే పూర్తయిపోయే అవకాశం ఉన్నట్టు కూడా నిర్మాణ సంస్థ అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. వర్షాలు వచ్చినా కూడా అనుకున్న స్థాయిలో అనుకున్న పనులు అయితే చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. చూడాలి మరి 13వ తారీఖు అయితే ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఓపెన్ చేయాలని కృతనిశ్చయంతో ఉంది. దానికి అనుగుణంగా నిర్మాణ సంస్థ కూడా పనులు అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మనం రెగ్యులర్ గా దీనిపైన కూడా వీడియోలు అయితే మనం చేస్తా ఉన్నాం. పనులు కూడా చాలా ఫాస్ట్ గా అయితే జరుగుతూ ఉన్నాయి. దీనిపైన మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని
కామెంట్ రూపంలో అయితే చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే వీడియోని ఖచ్చితంగా హైప్ అయితే చేయండి. థ్యాంక్ యూ మిత్రులారా. జై హింద్. వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట సింబల్ నొక్కండి.